కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులర్ చేయాలని చెప్పేసి ఎవరైతే కాంట్రాక్ట్ టీచర్ ఉన్నారో ఇక్కడ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ముట్టడికి వచ్చారు. వాళ్ళని వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ఒకరు వస్తే ఒకరు, ఇద్దరు వస్తే ఇద్దరు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా అరెస్ట్ చేసి వ్యాన్లు ఎక్కిస్తూ ఉన్నారు పోలీసులు. మనతో కొంతమంది అరెస్ట్ అయిన మహిళా టీచర్లు వాళ్ళతో మాట్లాడాల్సి. అసలు మీ డిమాండ్లు ఏంటి, ఎందుకు అరెస్ట్ చేసినారు? జీవో నెంబర్ 21 మాకు ఇంతవరకు ప్రభుత్వం ఏం చేయలేదండి. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టింది, మేము అడగలే కానీ పెట్టి ఇప్పుడు ఏం చేస్తుంది, దౌర్జన్యం చేస్తుంది. మేము ఏం నేరం చేస్తామని సార్ మమ్మల్ని ఇందులో ఎక్కించారు. మాకు రైట్ లేదా హైయర్ ఎడ్యుకేషన్ రావడానికి? ఒక కాంట్రాక్ట్ టీచర్గా మా ఆవేదన మీకు మా పొజిషన్లో ఉండేది సార్ తెలుస్తుంది. సీఎం గారు కేసీఆర్ లాగా మీకు పేరు రావాలంటే యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులరైజ్ చేసి మీరు పేరు తెచ్చుకోండి. అంతేగాని చేతగాని వాళ్ళగా మమ్మల్ని ఈ పోలీస్ బస్ ఎక్కించి మా మీద మీ దౌర్జన్యం చూపించకండి. మేము ఇంకా బయటికి మేము రాలేదండి. క్యాంపస్ నుంచి ఇక్కడికి వచ్చామంతే, గేట్ దగ్గర పట్టుకుని బలవంతంగా ఎక్కించారు. మేము అసలు స్ట్రైకే చేయట్లేదు, రాలేదు. ఆటో మాట్లాడుకున్నా క్యాన్సిల్ చేసేసి పంపించి బలవంతంగా ఎక్కించేసుకున్నాం. అక్కడెక్కడో రోడ్డు మీద ఏంటి మీ డిమాండ్ ఏంటంటే మీరు ఏం డిమాండ్ చేసి ముట్టడికి పిలుపునిచ్చారు? మీరు రెగ్యులరైజ్ చేస్తాము పోస్టులు అని ఇప్పుడు కాల్ ఫర్ చేశారు, అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నామని. మా ప్రాబ్లం సాల్వ్ చేసి చేసుకోమని రిప్రజెంట్ చేయడానికి చేస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు మనం మరో కాంట్రాక్ట్ టీచరు, ఆయన జస్ట్ ఇట్లా ఒక్కడు వచ్చినప్పటికీ కూడా ఆయన అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు. సార్ ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? మీరు రెగ్యులరైజేషన్ చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? మీ డిమాండ్స్ ఏంటి? ఈ రోజు హైయర్ ఎడ్యుకేషన్ ముట్టడి కోసం వచ్చాము మేము. మాట్లాడియండి సార్, మాట్లాడియండి. మీరు అరెస్ట్ చేసుకోండి, మాట్లాడియండి. చెప్పండి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? హైయర్ ఎడ్యుకేషన్ ముట్టడి కోసం వచ్చాము మేము. డిమాండ్స్ రెగ్యులరైజేషన్ మాది. గత 20-30 సంవత్సరాల నుంచి మా టీచర్స్ అంతా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. కావున ఎందుకు అరెస్ట్ చేశారు మిమ్మల్ని? మీ డిమాండ్లు ఏంటి ప్రధానంగా? మీరు ఏం డిమాండ్ చేస్తూ హైయర్ ఎడ్యుకేషన్? వాస్తవానికి మేము కాంట్రాక్ట్ ఎంప్లాయ్ చేస్తున్నాము ఫ్రమ్ 15 ఇయర్స్ నుంచి. ఉస్మాన్ యూనివర్సిటీలో ఫ్రమ్ 25-30 ఇయర్స్ నుంచి వాళ్ళు చేస్తున్నారు. అయితే గవర్నమెంట్ ఈ మధ్య జీవో నెంబర్ 21 జారీ చేసింది. దాని ప్రకారం ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులకు అంటే కనీసం వాళ్ళ సమస్య ఏంది, వాళ్ళు ఎందుకు ఈ హైయర్ ఎడ్యుకేషన్ క్యాంపస్ ముట్టడించడానికి వచ్చారు అని ఈ కాంట్రాక్ట్ టీచర్లు ఏదైతే ఉస్మాన్ యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లు ఉన్నారో వాళ్ళను కనీసం మీడియాతో కూడా మాట్లాడినివ్వకుండా వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా వ్యానెక్కిస్తూ ఉన్నారు. మరికొంతమంది ఇక్కడ మనం చూడొచ్చు, వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా వ్యానెక్కిస్తూ ఉన్నారు. సార్ ఎందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు? మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్ ఒకటే అండి, మమ్మల్ని పర్మనెంట్ చేయమని అడిగాము. వాళ్ళు జీవో నెంబర్ 21 తీసుకొని వచ్చారు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. సార్ మేము న్యాయమైన డిమాండ్ కోసం అడుగుతుంటే మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. I have been working since 1989. Already 36 years service is over. My service is over. Okay. They are వాళ్ళ జాబ్ సెక్యూరిటీ ప్రొటెస్ట్ చేసిరా? అంటే ఎలాంటి ఏం కార్యక్రమం చేస్తున్నారు? జాబ్ సెక్యూరిటీ గురించి అడుగుతున్నారు వాళ్ళు. తర్వాత రిక్రూట్మెంట్, ఫస్ట్ వీళ్ళకి జాబ్ సెక్యూరిటీ ఒకటి, ఎన్హాన్స్మెంట్ ఒకటి, బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ 3% అడుగుతున్నారు అంతే. జీవో నెంబర్ 21 ఇచ్చి కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎటువంటి అది ఇవ్వలేదు. ఎట్ ద సేమ్ టైం మాకు జాబ్ సెక్యూరిటీ కొరకు ఫ్రమ్ బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి కొట్లాడుతున్నాం. అయినా కానీ ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయింది, అప్పుడు వాళ్ళు కూడా మాకేం చేయలేరు. నెక్స్ట్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ అనే పదం ఉండద్దు అన్నారు. కాకపోతే మాకు ఎటువంటి జాబ్ సెక్యూరిటీ లేకుండా ఇక్కడ జీవో నెంబర్ 21 ఇచ్చి సెలక్షన్ కమిటీ చేసి ఇప్పుడు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. దాన్ని అపోజ్ చేయడానికి మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాం. జీవో నెంబర్ 21ని రద్దు చేయాలి. ఆ జీవో ప్రకారం ఎవరైతే కొత్తగా ఇప్పుడు రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారో వాళ్ళ ఆ రిక్రూట్మెంట్ ద్వారా మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కాంట్రాక్ట్ టీచర్లు అందరూ కూడా హైయర్ ఎడ్యుకేషన్ కార్యాలయం ముట్టడించడానికి వచ్చిన వారిని వచ్చినట్టు కూడా పోలీసులు అరెస్ట్ చేస్తూ వాళ్ళని
పోలీస్ స్టేషన్లకు తరలిస్తూ ఉన్నారు. ఏదైతే 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా మేము ఇక్కడ కాంట్రాక్ట్ టీచర్లుగా మేము పనిచేస్తూ ఉన్నాం. మాకు బేసిక్స్ మీద మాకు సాలరీ పే చేయట్లేదు, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అయినప్పటికీ మమ్మల్ని రెగ్యులరైజ్ చేయట్లేదు. కాంట్రాక్ట్ అనేది అనే పదమే లేకుండా, కాంట్రాక్ట్ ఉద్యోగులు అనే వాళ్ళు లేకుండా అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. కానీ ఎలాంటి రెగ్యులరైజేషన్ లేకుండా ఇప్పటికీ మమ్మల్ని కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే చూస్తున్నారు. మాకు ఎలాంటి మా హక్కులు, మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇప్పుడు తాజాగా రిక్రూట్మెంట్ ద్వారా మా ఉద్యోగాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. మా ఉపాధి లేకుండా మా పుట్ట మీద కొట్టే ప్రమాదం ఉంది. దీనికి సంబంధించి దాన్ని వెంటనే ఆ జీవో 21ని రద్దు చేయాలి, మా కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని వాళ్ళు చేస్తున్న ఉద్యమం ఏదైతే ముట్టడి కార్యక్రమం ఉందో, తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కార్యాలయం ముట్టడి ఉందో దాన్ని పోలీసులు అయితే భగ్నం చేశారని చెప్పొచ్చు. వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా ఇటు వ్యాన్లు ఎక్కించి పంపిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఒక్కరు వస్తే ఒకరు, ఇద్దరు వస్తే ఇద్దరు, ముగ్గురు వస్తే ముగ్గురు, ఆటోలు ర్యాపిడోలు బుక్ చేసుకుని బస్సుల ద్వారా వచ్చిన వాళ్ళని, ఆ ప్రొఫెసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే పూర్తిగా వచ్చిన వాళ్ళని ఇప్పటివరకు ఒక్కరిని కూడా లేకుండా అరెస్ట్ చేసి వ్యాన్లలో తీసుకెళ్లి వాళ్ళైతే పోలీస్ స్టేషన్లకు అయితే పంపించారు. మరికొంతమంది కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అయితే తొలివేలుకు అందిన సమాచారం. కెమెరామెన్ అజయ్తో ప్రవీణ్, తొలివేలు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.